తెలంగాణలోని హోటల్స్, రెస్టారెంట్స్ పై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తీవ్రంగా పడింది. కమర్షియల్ గ్యాస్ సప్లై తక్కువగా జరుగుతూ ఉండడంతో హోటల్ ఇండస్ట్రీపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఎల్పీజీ సప్లైపై ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదంటున్నారు హోటల్స్ అసోసియేషన్స్ ప్రతినిధులు. హైదరాబాద్లో 20,000 వరకు హోటల్స్, రెస్టారెంట్స్ ఉండగా తెలంగాణ వ్యాప్తంగా 50,000 వరకు ఉన్నాయి. ఈ రంగంపై 10 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రాధిక అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. అయితే యుద్ధం ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపైన పడింది. ముఖ్యంగా భారతదేశంలో దిగుమతి ఎగుమతులపైన చాలా ప్రభావం అనేది కనిపిస్తుంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ కి సంబంధించి కావచ్చు, గ్యాస్ నిల్వలకు సంబంధించి కావచ్చు, దిగుమతులు ఆగిపోవడంతో ఎక్కడికక్కడ మనకి ఈ జలసంధి మూసేయటం కూడా కొంత ఎఫెక్ట్ పడింది. ఆ నేపథ్యంలోనే గ్యాస్ ధరలు పెరగటము, కమర్షియల్ గ్యాస్ యూసేజ్ ధరలు పెరగటము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అయితే హోటల్స్ అన్నిటిపైన కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు హోటల్స్ మూసివేసిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కూడా అట్లాంటి పరిస్థితి ఉందా అంటే నిజంగానే ఉంది అని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళ మాటల్లో తెలుసుకుందాము, అసలు ఎందుకు హోటల్స్ మూసివేసే పరిస్థితి వచ్చింది, ఎట్లాంటి సిచ్యువేషన్ ప్రెసెంట్ ఉంది తెలుసుకుందాం. సార్ చెప్పండి, హోటల్స్ అనేవి చాలా రంగం అనేది, హోటల్స్ రంగం అనేది చాలా ఇంపార్టెంట్, కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఇక్కడ గ్యాస్ నిల్వలకు సంబంధించి మీకు 50% వరకు కూడా ఇటు సప్లై ఆపేసిన పరిస్థితి ఎట్లా ఉంది? అసలు హోటల్ బిజినెస్ ఎలా రన్ అవుతుంది? గ్యాస్ ఆపేయడంతో, కమర్షియల్ గ్యాస్ ఆపేయడంతో ఎట్లాంటి పరిస్థితి మీరు ఫేస్ చేస్తున్నారు? హోటళ్లు మొత్తం మీద కమర్షియల్ గ్యాస్ మీద ఆధారపడి ఉన్నారు. డొమెస్టిక్ అనేది గృహాల వారికి ఇవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కమర్షియల్ అనేది వారికి ఇవ్వడం లేదు. కాబట్టి ఇప్పుడు జరిగే ఈ వార్, ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ లోపల ఆ ఎఫెక్ట్ అనేది ముఖ్యంగా గ్యాస్ మీద పడడం, దానిలో హోటల్ పరిశ్రమ చాలా ఆందోళన ఉన్నది. ముఖ్యంగా గ్యాస్ లేనిది ఏ హోటల్ నడవదు. చిన్న టీ కొట్టు కాడి నుండి గ్యాస్తోనే తయారవుతుంది. మరి ఆ విధంగా చిన్న హోటల్ నుండి పెద్ద హోటల్ స్టార్ వరకు కూడా గ్యాస్ లేకపోతే పరిశ్రమే మూతపడుతుంది. ఆ పరిస్థితిలో మాకు నిన్నటి వరకు ఏ సమాచారం లేదు. కాకపోతే 2 రోజుల నుండే గ్యాస్ సర్వీస్ సప్లై తక్కువ ఇస్తున్నారు. నిన్న వారిని గట్టిగా విచారణ చేస్తే, సార్ మాకు పైనుంచి సప్లై వస్తలేదు, వచ్చిన దాంట్లో ఇప్పటి వరకు మీకు ఇచ్చాము, ఆ స్టాక్ ఎంతవరకు ఉందో అంతవరకు మీరు నడిపించుకోండి, మరి మళ్ళీ ఇక ముందు సమాచారం అయితే ఇప్పటికి లేదు, మరి మేమేం చేయలేము, మీరు ప్రభుత్వం వారిని రిక్వెస్ట్ చేసుకోండి, మరి ఎప్పుడైతే ప్రభుత్వం సప్లై చేస్తుందో మేము మీకు అందిస్తాము. అదేవిధంగా వారు కూడా ప్రతిరోజు కూడా ప్రతి హోటల్ దగ్గరికి వెళ్లి మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉందని మాకు సప్లై చేసేవారు. అటువంటిది మేము పోయినా మాకు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ క్లోజ్ చేసిన పరిస్థితి హోటల్స్. ఇక్కడ మన దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటి వరకు ఉన్న నిల్వలు ఎంతున్నాయి? ఎనీ మూమెంట్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. నిన్న నుంచి గ్యాస్ సప్లై ఆగిపోయింది. మేము వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళంతా వాళ్ళు వచ్చి గ్యాస్ సిలిండర్స్ సప్లై చేసి వెళ్ళేవాళ్ళు. సడన్ గా నిన్న నైట్ ఏంటంటే గ్యాస్ గోడౌన్స్ అన్ని క్లోజ్ చేయమన్నారు. మా దగ్గర కూడా స్టాక్స్ లేవు, మీరు ఏమనుకోవద్దని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ మా పరిస్థితి ఏంటంటే ఇవాళ రేపు జరిగే 2 రోజులకే గ్యాస్ ఉంది. అచ్చా మాకు వేరే ఎలాంటి ఏర్పాట్లు లేవండి. వితౌట్ గ్యాస్ హోటల్ రన్ చేయలేం. ఏ ఫుడ్ కుక్ చేయాలన్నా గ్యాస్ కంపల్సరీ. సో ఈ విధంగా మనము అంటే మాక్సిమం 2 days ఇవాళ కూడా ఒక సిలిండర్ దొరకలేదండి. మాక్సిమం ట్రై చేస్తే దొరకలేదు. ఇప్పుడు మా స్టాఫ్కు వంటలు చేయాలి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. మినిమం ఇప్పుడు ఈ హోటల్ ఉంది, 150 మంది వర్కర్స్ ఉన్నారు. 3 పూటలు కావాలంటే 3 పూటలు 4 సిలిండర్ 5 సిలిండర్ కంపల్సరీ కావాలి స్టాఫ్కి. అది మేము వరి అవుతున్నాం ఇప్పుడు. ప్లస్ ఇప్పుడు టూరిస్టులు ఆల్రెడీ హోటల్లో స్టే చేస్తున్నారండి. హోటల్ ఆల్రెడీ ఇప్పుడు ఒక 40 రూమ్స్ ఆక్యుపై ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, వాళ్ళకు రూమ్ సర్వీస్ ఇవ్వాలి. ఇప్పుడు అది కూడా మాకు ఆందోళన ఉన్నది. ఇప్పుడు వాళ్ళని వేకేట్ చేయమని అనలేము మనం. ఇప్పుడు వాళ్ళు కూడా అందరూ రూమ్స్లోకి వెళ్ళి ఏదో సర్వీస్ అడుగుతున్నారు. సో మనము ఫుడ్ కుక్ చేసే పరిస్థితి కనబడతలేదు. రేపు ఎలా జరుగుతుంది అనేది చాలా ఆందోళనకరంగానే ఉంది. అందుకని ఈ ప్రెస్ మీట్ ఎమర్జెన్సీ పెడితే మీ ద్వారా గవర్నమెంట్కి వెళ్ళి ఏ మాత్రమే అట్లీస్ట్ గవర్నమెంట్ 50% గ్యాస్ రిలీజ్ చేస్తే హోటల్ కొద్దిగా రన్ చేయడానికి ముందుకు పోతామండి. సార్, అంటే ఈ 2 days చూసిన తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే తెలంగాణలో కూడా హోటల్స్ అన్ని క్లోజ్ చేస్తారా? ఎట్లా ఉంది సిచ్యువేషన్? క్లోజ్ చేస్తారని కదా, క్లోజ్ అవుతుంది.
ఎందుకంటే ఆటోమేటిక్ క్లోజ్ అవుతాయి. ఇక్కడ వేరే స్టేట్లో కూడా ఎవరు క్లోజ్ చేసింది కాదు, ప్రతిభటన కాదు, ప్రొటెస్ట్ కాదు. ఆటోమేటిక్ గ్యాస్ లేకపోతే ఇంట్లో ఎట్లా గ్యాస్ లేకపోతే హోటల్ పోయి తీసుకొచ్చి వన్ తీసుకుపోతావో సేమ్ పొజిషన్. హోటల్ పెద్ద ఇండస్ట్రీ కాబట్టి బయట కనపడుతుంది. ఇది ఆల్రెడీ దాదాపు రేపు ఒకరోజు 50% హోటల్స్ రేపు ఒకరోజు నడుస్తుందేమో, ఎల్లుండి నుంచి బంద్ చేయక తప్పదు. ఇది దానివల్ల ఇది ఫేసింగ్ చేస్తున్నాము. ఇంకొకటి గవర్నమెంట్ దగ్గర మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ద బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేటెడ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ రైల్వే. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా పెరుగుతుంది, గవర్నమెంట్కు రెవెన్యూ తగ్గుతుంది, టూరిస్టు దీనివల్ల ఫుడ్ దొరకకపోతే షెల్టర్ దొరకకపోతే టూరిస్ట్ కూడా తగ్గుతున్నారు. సో దిస్ ఇస్ ఇంటర్లింక్డ్. సో మచ్ ఆఫ్ ఎఫెక్ట్ విల్ బి దేర్. దీనివల్ల మాకు ఒక్కటికే కాదు, దీనివల్ల చాలా మంది దీనికి సంబంధించి సర్వీస్ చేసేవాడు, సప్లై చేసేవాడు, చాలా ఐటమ్స్ కావాలి హోటల్. వీళ్ళు సప్లై చేసేవాళ్ళు అందరూ వాళ్ళు కూడా బిజినెస్ కోల్పోతారు. సో ఇట్ ఈస్ ఏ సర్కిల్, ఇట్ విల్ ఎఫెక్ట్. దానిది ఇది చాలా ఎఫెక్టివ్ ఇచ్చు లాంగ్ రన్లో, షార్ట్ రన్లో రాకపోవచ్చు. దానివల్ల గవర్నమెంట్ ఇదన్నీ ప్రాబ్లం ఉంది కాబట్టి గవర్నమెంట్ దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ఇబ్బందిని తొందరగా పరిష్కరించి అందరికీ మీరు మేలు చేసినట్లు అవుతారని వాళ్ళు కోరుకుంటారు. అనేక నిరుద్యోగత అనేది దీని వల్ల కూడా ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ హోటల్స్ కి సంబంధించిన గ్యాస్ పంపిణీ పైన దృష్టి సారించాలని హోటల్ మేనేజ్మెంట్స్ కి సంబంధించిన అసోసియేషన్